యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అందరూ బాగున్నారు కదా? ఈ యొక్క నూతన సంవత్సరంలో నూతనమైన దీవెనలు పొందాలంటే మనం కూడా క్రొత్తదనాన్ని ఆస్వాదించాలి, క్రొత్త జీవితాన్ని ప్రారంభించాలి. గత సంవత్సరంలో మనం చేయలేని మంచి పనులు ఈ సంవత్సరంలో చేయడానికి నిర్ణయించుకోవాలి. మంచి పని ఏదైనా ఉంది అంటే ప్రార్థన, సహవాసం అండ్ దేవునితో నిత్యము మంచి సహవాసం. గత సంవత్సరంలో నువ్వు ఎక్కువగా ప్రార్థన చేయలేకపోయావా? దేవునితో ఎక్కువ గడుపు, ప్రార్థన సమయాన్ని హెచ్చించు. అలాగే వాక్యం కోసం కూడా ధ్యానం చేసి చదువు, మామూలుగా చదవడం కాదు. బైబిల్ని సంవత్సరంలో పూర్తి చేసేయాలనే స్పీడు కాదు, కానీ సంవత్సరంలో పూర్తి చేయొచ్చు చక్కగా, ఎంత స్లోగా చదివినా. అయితే నువ్వు చక్కగా ధ్యానం చేస్తూ చదివినప్పుడు ప్రతి వాక్యంలో కూడా లోతైన విషయాలన్నీ దేవుడు నీకు తెలియజేస్తాడు. అట్టి మంచి సహవాసం, మంచి క్రియలు చేయడానికి, మంచి కార్యాలు చేయడానికి పవిత్రతలో నుంచి అతి పరిశుద్ధమైన పవిత్రతలోనికి మనం వెళ్ళాలి. పరిశుద్ధ స్థలం నుంచి అతి పరిశుద్ధమైన స్థలంలోనికి ఎలాగైతే మార్గం ఉందో అలా మన జీవితంలో పరిశుద్ధత నుంచి అతి పరిశుద్ధతలోనికి వెళ్ళినప్పుడు దేవుడు మనకి ఇంకా సమీపంగా ఉంటాడు. ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 67వ కీర్తన 4, 5, 6, 7 వచనాలు ధ్యానం చేసుకుందాం. జనములు సంతోషించుచు ఉచ్చాధ్వని చేయునుగాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక. ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. అప్పుడు భూమి దాని ఫలమునిచ్చును. దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును. దేవుడు మమ్మను దీవించును. భూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ మా తండ్రి, మరొకసారి నీ దాసుని మరుగు చేసి నీ ఆత్మతో సంధించి నోటికి మాటలు అందించి నాలుగును వశపరుచుకుని ఈ వాక్యం ద్వారా అనేక మంది దీవెన పొందటానికి క్రొత్త సంవత్సరంలో క్రొత్త ఆశీర్వాదాలతో బిడ్డలు నింపబడుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ అంటున్నాడు, జనములు సంతోషించుచు ఉచ్చాధ్వని చేయుదురుగాక. చూడండి, కీర్తనకారుడు ఆశీర్వాదకరమైన వచనాలు పలకడం మనం చూస్తున్నాం. జనాలలో సంతోషం కావాలని క్రైస్తవులు ఆమెను అనాలి. క్రైస్తవుని నోరు ఆశీర్వాదకరంగా ఉండాలి. మనుషులు మంచివారు కాదు, వీరు దేవుణ్ణి నమ్మరు అనే మాటలు వద్దు. నీవు మంచి వచనాలు పలుకు. ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా అన్ని పట్టణాలు దీవెన పొందునుగాక, వారందరూ రక్షణ పొందుదురుగాక, దేవుణ్ణి తెలుసుకుందురుగాక, వాక్యం ఫలించునుగాక అనే మాటలు మీరు పలకండి. తప్పకుండా జనములందరూ ఆనందంతో దేవుణ్ణి స్తుతిస్తూ వారు కూడా దేవుణ్ణి తెలుసుకుని మహిమపరుస్తారు. అంతేగాని మా ఊరు చెడ్డది, మా ఊరు మంచిది కాదు, ఇక్కడ సువార్త వినరు అనే మాటలు వద్దు. ఎవరు మంచి వాళ్ళం కాదు, ఒకప్పుడు దేవుని నమ్మాము కాబట్టి దేవుడు మనకు మంచిని నేర్పించాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ రోజు నా దేవుడు నీతో మాట్లాడే మాట ఏంటంటే, నువ్వు శుభవచనాలు పలకడం నేర్చుకో. మంచి వచనాలు, ఆశీర్వాదకరమైన వచనాలు, శాపాలు వద్దు. చెడ్డవారిని కూడా ప్రేమించి వారి కోసం కూడా ప్రార్థన చేయడం మొదలుపెట్టు. జనములు సంతోషించి ఆనంద ధ్వనులు చేస్తూ నీకంటే ఎక్కువగా దేవుణ్ణి స్తుతిస్తారు. హల్లెలూయా. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక అంటున్నాడు. ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక అని మరొకసారి కీర్తనకారుడు చెప్తున్నాడు. అప్పుడు భూమి దాని ఫలములు ఇచ్చును. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రజలందరూ దేవుని వైపు వస్తారో, దేవునిలో ఉన్న ఆనందాన్ని చూస్తారో, యేసుక్రీస్తు ఒక్కడే దేవుడని నమ్ముతారో, సమస్తము ఫలిస్తుంది, భూమి ఫలములిస్తుంది. ఆకాశం నుంచి మంచి వర్షాలు పడతాయి. వరదలు కాదు, నీటి వనరులు కలిగిన వర్షము.
నీటి అవసరతలు తీర్చే వర్షము, రైతులకి అవసరమైన వర్షాన్ని దేవుడు ఇస్తాడు. ఎప్పుడంటే దేవుణ్ణి మనం స్తుతిస్తున్నప్పుడు. ఈ లోకములో దేవుడంటే ఎరుగక నానా విధములైన మార్గాల్లో నడుస్తున్న ప్రజలకు దేవుడు చెప్పే మాట ఏంటంటే, దేవుని మార్గములోనికి రండి, అప్పుడు మీ భూమి ఫలమునిస్తుంది, మీ వ్యాపారం దీవెన పొందుతుంది, మీ ఉద్యోగం ఆశీర్వాదం పొందుతుంది. ఉద్యోగం ఉన్నా, వ్యాపారం ఉన్నా శాంతి లేకుండా జీవిస్తున్నారా? ఆ దేవుడు మీకు శాంతినిచ్చి మీరు సుఖ సంతోషాలతో నెమ్మదితో బ్రతికే జీవితాన్ని ఈ సంవత్సరం మీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. వెలుగులోనికి రండి, వెలుగైన దేవుణ్ణి నమ్మండి, ఆయన మంచితనాన్ని గ్రహించి మంచిగా మీరు మారండి, మీ భూఫలము ఆశీర్వాదము పొందుతుందని దేవుడు చెప్తున్నాడు. దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును, దేవుడు మమ్మను దీవించును. హల్లెలూయా. ఎంత చక్కని మాటలు కీర్తనకారుడు చెప్తున్నాడో. దేవుడు మమ్మల్ని దీవిస్తాడు, మమ్మల్ని ఆశీర్వదిస్తాడు మా దేవుడు అంటున్నాడు. నిజమే. ఎంతమందికి గత సంవత్సరంలో ఎన్నో దీవెనలు ఇచ్చాడు, అయినా సంతోషం ఉండదు కొంతమందికి. ఎన్ని దేవుడు మేలులు చేసినా, ఎన్ని ఉపకారాలు చేసినా దేవునికి కృతజ్ఞత లేకుండా చాలా మంది ఉంటారు. ప్రియమైన వాళ్ళరా, కృతజ్ఞత స్తుతులతో ఈ సంవత్సరం మనం రోజు దేవుణ్ణి ఆరాధించండి. దేవుణ్ణి మీ కుటుంబంలో ఆరాధించండి. ఏదో చర్చికి వెళ్ళినప్పుడు ఆరాధనలో పాటలు పాడడమే కాదు, దైవ సన్నిధిని మీ కుటుంబాల్లో అనుభవించండి. కుటుంబ ప్రార్థనలు మొదలు పెట్టండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీకు శాంతిని, సుఖాన్ని, నెమ్మదిని, సమస్తమును, ఐశ్వర్యమును దేవుడు ఇస్తాడు. ఏ లోటు రానివ్వడండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదంటాడు. దేవుని కాపరిగా చేసుకోండి. ఆ కాపరిగా ఆయన ఉండాలంటే నువ్వు ప్రార్థన చేయి. కుటుంబంతో సహా నీ కుటుంబం ఒక మందిరముగా, ఒక కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధానంలో రాత్రి వేళ యందు పండుకునే ముందు ఏదో ఒక సమయాన్ని కేటాయించుకుని కుటుంబ ప్రార్థన మొదలు పెట్టండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక్కడ అంటున్నాడు, భూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. హల్లెలూయా. ఎప్పుడైతే మన కుటుంబం ప్రార్థన చేస్తుందో, నీ చుట్టాలు నాయన వారిని కూడా రక్షణలో నడిపించని నువ్వు మొరపెట్టినప్పుడు, నీకుండే అనేక మంది స్నేహితులు, ఫేస్బుక్ లో ఎంతో మంది స్నేహితులు ఉంటున్నారు కదా, వారు రక్షణ లేని వారైతే వారి రక్షణ కోసం ప్రార్థన చేయి. నీ స్నేహితులు కాలేజీకి వెళ్తున్నావు, స్కూల్కి వెళ్తున్నావు, లేకపోతే వ్యాపారాలు చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, మీ ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ కి రక్షణ లేదని ఏడుస్తూ ప్రార్థన చేయి. కుటుంబ సమేతంగా మీరు ప్రార్థన చేయండి, వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి. వాళ్ళందరూ కూడా దేవుణ్ణి నమ్ముకొని దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు అని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళారా, ముందు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని త్రోవలో నడు, వాక్యంలో నడు, ప్రార్థనలో ఉండు. చక్కగా నీ వలన అనేక ఆత్మలను రక్షించుకొని నీవు అనేక మందికి ఆశీర్వాదకరమైన వ్యక్తివి అవుతావు. ఆశీర్వాదం అంటే ఏదో మనం ధనం సంపాదించుకోవటం, మనం ఆరోగ్యంగా ఉండటం అనేది కాదండి. అది ఆశీర్వాదమే. కానీ అనేక మందికి నీవు ఆశీర్వాదకరంగా ఉండాలి. నువ్వు అనేక మంది జీవితాలను పాపము నుండి పవిత్రతలోనికి నడిపించే వ్యక్తిగా ఉండాలి. నీ భక్తి జీవితం ఇతరులకు దీవెనకరంగా ఉండి అనేక మంది నరకానికి వెళ్ళిపోవలసిన వారు దేవుని రాజ్యానికి వెళ్ళాలని నువ్వు ఆశ కలిగి ప్రార్థన చేయి. అనేక ఆత్మను సంపాదించుకుంటావు. అప్పుడు వారందరూ కూడా దేవుని స్తుతిస్తారు. ఎవరు మారరు అనుకుంటున్నావు, వారి కోసం నువ్వు ప్రార్థన చేస్తే వారు మారారంటే నీకంటే భక్తి చేస్తారు. అది కూడా నీకు ఆశీర్వాదమే. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, ఈ దినము ఈ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడారు ప్రభువా. అనేక మందిని వెలిగించి వారు వెలుగు దీపాలుగా మారుటకు సహాయం చేసి ఈ కీర్తనలో ఉండే సారాంశాన్ని గ్రహించే జ్ఞానం అందరికీ అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.
కొండలను పెకలించే విశ్వాసమున్నను, బండలను కరిగించే ఆత్మీయతున్నను. కొండలను పెకలించే విశ్వాసమున్నను, బండలను కరిగించే ఆత్మీయతున్నను. ప్రేమ లేకపోతే